హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుడ్లగూబ గురించి తెలుసుకుందాం. దీనిని తెలుగులో గుడ్లగూబ అని, అదేవిధంగా ఆంగ్లంలో ఓలెన్ అంటారు. ఇవి రాత్రి వేళలో మాత్రమే తిరుగుతాయి. గుడ్లగూబలు నిశాచారి జీవులు. ఇవి స్ట్రాగి ఫార్మిస్ క్రమానికి చెందినవి. వీటిలో సుమారు 200 వరకు జాతులు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం జీవించి ఉన్న గుడ్లగూబలలో 2 కుటుంబాలలో ఉన్నాయి. ఒకటి శ్రిగిడే కుటుంబం, 2 టైటానిడే కుటుంబం. శ్రిగిడే కుటుంబంలో ఉండే గుడ్లగూబలు సామాన్య గుడ్లగూబలు. అలాగే టైటానిడ్ కుటుంబాలలో ఉండే గుడ్లగూబలను బార్న్ గుడ్లగూబలు అని అంటారు. ఇవి ధ్రువ ప్రాంతాలలో తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఆంగ్ల భాషలో గుడ్లగూబల సమూహాన్ని పార్లమెంట్ అని అంటారు. పూర్వకాలంలో ఈ పక్షిని అపశకున పక్షిగా కాకుండా లక్ష్మీదేవి వాహనంగా చెప్పుకునేవారంట. దానికి కారణం మానవునికి నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్న జంతువులను తిని బ్రతుకుతుందని, మానవునికి ఎలాంటి హాని చేయదు, పర్యావరణ సమతుల్యతకు ఉండి తీరాల్సిన పక్షిగా చెబుతుంటారు. ఇప్పటికీ కూడా కొంతమంది అపశకున పక్షిగా మరియు శుభసూచకంగా కూడా చూస్తుంటారు. పక్షులన్నింటిలో ఈ పక్షి భిన్నంగా కనబడుతుంది. వీటిని చూడటానికి చాలామంది భయపడుతుంటారు. అంతేకాదు, ఇది ఇంట్లో కనిపిస్తే కీడు జరుగుతుందని చాలామంది ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. చాలామంది అపశకున పక్షిగానే చూస్తారు. అయితే హిందూ శాస్త్ర పురాణాల ప్రకారం గుడ్లగూబను మించిన శుభశకునం మరొకటి లేదట. ఎందుకంటే లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసి వస్తే, గురుత్మంతుడిని వాహనంగా ఒంటరిగా ప్రయాణం చేయవలసి వస్తే గుడ్లగూబను అధిరోహించేదని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. అయితే మనం ఒకటి గమనించాలి, వీటి కళ్ళు కదలవు, అలానే ఉంటాయి. కనుక అది వేటాడే జీవిని ఖచ్చితత్వంతో చూస్తుంది. దీని మెడ 270 డిగ్రీల వరకు తిరుగుతుంది. గుడ్లగూబలు ఎగిరినప్పుడు మామూలు పక్షుల్లాగా రెక్కల శబ్దం ఉండదు. అందువలన ఈ పక్షి వేటాడే జీవికి ఈ పక్షి వస్తున్నట్టు తెలియదు. ఇవి ఎక్కువ కాంతిని చూడలేవు. అందువలన ఇవి పగటిపూట తిరగవు, రాత్రిపూట ఎక్కువగా తిరుగుతుంటాయి. రాత్రిపూట చీకటిలో కూడా వీటి చూపు చాలా బాగా పనిచేస్తుంది. వీటి కళ్ళల్లో కనుపాపు చాలా చిన్నది. ఇవి చాలా దగ్గరగా ఉన్న వాటిని చూడలేవు. వీటి కళ్ళు ముందుగా ఉంటాయి. ఇవి దూరదృష్టిని కలిగి ఉంటాయి. వీటికి ముక్కు, పాదాలపై వెంట్రుక లాంటి ఈకలు ఫెయిలర్స్గా పనిచేస్తాయి. గుడ్లగూబలకు 14 మెడ వెన్నుపూసలు కలిగి ఉంటాయి. మానవులకు మాత్రం 7 ఉంటాయి. దీని మెడ 270 డిగ్రీలు తిప్పడానికి కారణం ఈ 14 వెన్నుపూసలు. ఈ వెన్నుపూస ప్రసరణ వ్యవస్థల మెదడుకు రక్తాన్ని ఆపకుండా వాటి తలను తిప్పడానికి వీలు కల్పిస్తాయి. వీటి బరువు సుమారు 31 గ్రాముల నుండి 4 కేజీల వరకు ఉంటుంది. వీటి పొడవు 13 సెంటీమీటర్ల నుండి 71 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఆడ గుడ్లగూబలు మగ గుడ్లగూబల కంటే పెద్దవిగా ఉంటాయి. సంతానోత్పత్తి కాలంలో గూటిలో ఆడపక్షి ఉంటుంది. మగపక్షి ఆహారం తీసుకువస్తుంది. ఇవి కీటకాలను, ఎలుకలను, చేపలను కూడా తింటాయి. పక్షి మొత్తం కదలకుండానే తలను మాత్రమే 270 డిగ్రీలు తిప్పుతుంది. వీటి చెవులు బాగా పనిచేస్తాయి. ప్రత్యేకమైన వినికిడిని కలిగి ఉంటాయి. దీని ముక్కు పొట్టిగా కిందకి వంగి ఉంటుంది. ఇవి తెల్లవారుజామున, సాయంత్రం పూట చురుకుగా ఉంటాయి. ఇవి ఎక్కువ భాగం వసంతకాలంలో గుడ్లు పెడతాయి. ఇవి గుడ్లు 4 నుండి 6 గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు 8 నుండి 21 రోజులలో పెడతాయి. ప్రతి గుడ్డు పిగలడానికి 2 లేక 3 రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఇవి ఎక్కువ భాగం ఒకసారి మాత్రమే గూడు కట్టుకుంటాయి. రెండోసారి సంతానోత్పత్తి చేసేటప్పుడు పాత గూడులోనే గుడ్లు పెడతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.